ఒకసారి శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి సరదాగా వెళ్లి శివుడి కళ్ళను మూసింది. దీనివల్ల భూమి చాలా సంవత్సరాలు అంధకారంలోకి వెళ్లిపోతుంది. పరమేశ్వరుడు కోపంతో పార్వతీదేవిని శివుడి నుండి దూరం కమ్మని శపిస్తాడు. పార్వతీదేవి కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద కొంత మట్టిని తీసి శివలింగం తయారు చేసి 3500 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసింది. పరమశివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి అక్కడ ఉండే వేగవతి నదిలో వరదలు వచ్చేలా చేస్తాడు. ఆ వరదల వల్ల పెద్ద ఎత్తున నీళ్లు పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశాన్ని ముంచెత్తబోతాయి. అప్పుడు భయమెరుగని ఆ తల్లి భయపడి కంపా కంపా అని అరుస్తుంది. ఆ రోజు నుంచి వేగవతి నదికి కంపా నది అని పేరు వచ్చింది. కంపా నదిలో శివలింగం కొట్టుకుపోతుందేమోనని ఆ తల్లి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని, అలా కౌగిలించుకోవడం వల్ల పార్వతీదేవి చేతి కంకణముల ముద్రలు శివలింగం మీద పడ్డాయి. ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర స్వామి విగ్రహం మీద ఈ ముద్రలు ఉంటాయని చెప్తుంటారు. ఓం నమ శివాయ.